హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణలో వాయిదా పడ్డ లోకల్ బాడీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. లోకల్ బాడీ ఎన్నికలంటే సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపలు, కార్పొరేషను వీటితో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలకి రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికలు జరగాల్సున్నాయి. కానీ బీసీలకు 42% రిజర్వేషన్‌ని కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో మీద ఒక రెడ్డి సంఘం వాళ్ళు కోర్టుకి వెళ్ళటం వల్ల ఆ కోర్టు ఆ జీవో మీద స్టే ఇవ్వటం వల్ల ఎన్నికలు ఆగిపోయినాయి. అంటే కోర్టు ఎన్నికలు ఆపమని చెప్పలేదు. కానీ ఆ జీవో మీద స్టే ఇవ్వటం వల్ల రిజర్వేషన్ మీద స్టే వచ్చింది. రిజర్వేషన్ మీద స్టే వచ్చింది కాబట్టి ఎన్నికలు ఆగిపోయినాయి. అయితే పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలకు వెళ్ళే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం అదే చేయబోతుంది. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని కోర్టుకి చెప్తూ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటా ఉంది. కోర్టు ముందేమో టెక్నికల్‌గా మేము పాత రిజర్వేషన్ ఫాలో అవుతామని చెప్తారు ప్రభుత్వ పరంగా. కానీ పార్టీ పరంగా టికెట్ ఇచ్చే విషయంలో బీసీలకి 42% టికెట్ ఇస్తారు. ఇది ఇప్పుడు జరగబోతా ఉంది. అయితే ఇది మంచిదా చెడ్డదా అంటే దీన్ని బీసీ సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. పార్టీ పరంగా ఇచ్చేదేంది మాకు ప్రభుత్వ పరంగా అఫీషియల్‌గా కావాలి గానీ, కావాలంటే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం పాండి అని అంటున్నాడు బీసీ సంఘాల నాయకుడు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. అయితే ప్రధానమంత్రి దగ్గరికి పోతే ఇప్పట్లో అయ్యేదా అంటే కాదు. రియాలిటీలో కాదు. బీజేపీ బీసీలకి 42% రిజర్వేషన్లు ఇచ్చే విధంగా రాజ్యాంగంలోని 9 షెడ్యూల్లో చేర్చడానికి ఇష్టపడట్లేదు వాస్తవం అది. అది ఇప్పటికే జరగాల్సింది. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అఖిల సంఘాలు, అఖిల పార్టీలు పోయి ఇప్పటికే మాట్లాడాల్సింది. జరగాల్సినంత లేట్ జరిగింది. ఇప్పుడు మళ్ళా ప్రధానమంత్రి దగ్గరికి పోదాం, ఢిల్లీలో టెంట్ వేసుకొని కూర్చుందాం అంటే అయ్యేది కాదు. ఇంకా లోకల్ బాడీ ఎన్నికలు చాలా కాలం వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీలు నిధులు వేస్ట్ అవుతున్నాయి. ఎన్నికలు లేట్ కావటం వల్ల గ్రామ పంచాయతీలకు నిధులు రావట్లేదు. కనీసం ఊళ్ళల్లో డ్రైనేజీలు క్లీన్ చేయడానికి, వీధి లైట్లు వేయడానికి కూడా డబ్బులు లేవు. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు ఇంకొంత లేట్ చేస్తే అది ప్రజలకు ఇబ్బంది. అంతిమంగా ప్రజలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు ఇంకెక్కువ కాలం వాయిదా వేయటం అనేది కరెక్ట్ కాదు. బీసీలకి 42% రిజర్వేషన్ అఫీషియల్‌గా ప్రకటించాలంటే ఉన్న ఏకైక మార్గం రాజ్యాంగంలోని 9 షెడ్యూల్లో చేర్చడం మాత్రమే. అలా కాదని వేరు వేరు మార్గాల ద్వారా ఇద్దామని చూస్తే ఇప్పుడు కోర్టులో ఎలా అయితే స్టే వచ్చిందో రేపు ఏ రకంగా అమలు చేద్దామని చూసినా కోర్టులో స్టే వస్తుంది. ఇక మిగిలిన ఏకైక మార్గం పార్టీ పరంగా ఇవ్వటాలు. పార్టీ పరంగా ఇవ్వటాలు కూడా తలకి నొప్పి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తాబా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు కూడా ఆటోమేటిక్‌గా 42% ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళు కూడా ఇస్తారుగా. లేకపోతే రాజకీయంగా వాళ్ళకి ఇబ్బందిగా బీజేపీ వాళ్ళు కూడా మేము కూడా 42% అవసరమైతే ఇంకో శాతం ఎక్కువ ఇస్తామంటాయి. అన్ని పార్టీలు 42% ఇవ్వడానికి ఒప్పుకుంటాయి పార్టీ పరంగా ఇవ్వడానికి. ఒక పార్టీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మిగతా పార్టీలు ఇవ్వక తప్పదు, ఇస్తాయి. కాకపోతే ఇక్కడ వచ్చి తలకి నొప్పి ఏందంటే ఈ 42% రిజర్వేషన్లు ఒకే స్థానాల్లో ఇస్తారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక స్థానం తీసుకోండి. ఇప్పుడు ఖమ్మం రూరల్ మండలం జడ్పీటీసీ అనుకోండి. ఇక్కడ కాంగ్రెసు బీసీకే ఇవ్వాలి. తర్వాత బీఆర్ఎస్ బీసీకే ఇవ్వాలి. బీజేపీ బీసీకే ఇవ్వాలి. ఇది సాధ్యమా? వీళ్ళు ఇంకో చోట ఇస్తామంటారు. ఇక్కడ మాకు ఓసీ నాయకుడు ఉన్నాడు. కమ్మ సామాజిక వర్గానికో, రెడ్డి సామాజిక వర్గానికో, వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఇక్కడ మేము వెలమకి ఇస్తాము, వేరే చోట కావాలంటే బీసీకి ఇచ్చుకుంటామంటారు. అంటే ఒకే చోట బీసీ ఉంటేనేమో అడ్వాంటేజ్ అవుద్ది. లేదు ఇక్కడ బీసీ కాంగ్రెస్ ఇచ్చి, ఇక్కడ వెలమ బీఆర్ఎస్ ఇచ్చి, లేదు ఇక్కడ రెడ్డి బీజేపీ ఇస్తే మరి ఇక్కడ ఎవరు డబ్బులు పెట్టగలిగితే వాడే గెలుస్తాడు. బీసీ గెలుస్తాడని గ్యారంటీ లేదు. అంతిమంగా బీసీ గెలవాలి, బీసీ చట్టసభల్లో ఉండాలని కదా అనుకుంటుంది. మరి అది నెరవేరదు కదా. ఒకే స్థానంలో అన్ని పార్టీలు బీసీలకు టికెట్ ఇవ్వాలి. ఒకవేళ అన్ని పార్టీలు ఇక్కడ బీసీలకే టికెట్ ఇచ్చాయి అనుకుందాం. ఒక రెడ్డో, వెలమో, కమ్మో ఇండిపెండెంట్‌గా వేస్తాడు. ఇక్కడ బీసీల మధ్య ఓట్లు చీలిపోతాయి. ఆడ కమ్మో, రెడ్డో ఎవరైతే ఇండిపెండెంట్‌గా వేస్తాడో అతను గెలవడానికి స్కోప్ ఉంటుంది. ఇది నష్టమే. పార్టీ పరంగా ఇచ్చినప్పుడు వచ్చే నష్టం ఇలా ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే కట్టా కార్తీక్ ఫార్ములా అనుకోండి ఒక రకంగా. నేను నా సొంత ఫార్ములా ఒకటి ఇస్తున్నాను. నా సొంత ఫార్ములా ఏంటంటే బీసీ సంఘాలన్నీ కలిసి అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి 42% సీట్లని జనరల్ స్థానాల్లో మాకు అప్పచెప్పండి. అంటే బీసీ సంఘానికి 42% స్థానాలు అప్పచెప్పాలి అన్ని రాజకీయ పార్టీలు కలిసి. అక్కడ ఇంకే రాజకీయ పార్టీ పోటీ చేయొద్దు. బీసీ సంఘాలే అభ్యర్థులను పెడతాయి. ఏకగ్రీవాలు అయితే ఇది అలా కూడా స్టేట్ ఎలక్షన్ కాదుగా, సెంట్రల్ ఎలక్షన్ కాదుగా, ముఖ్యమంత్రిని నిర్ణయించే ఎన్నిక కాదు, ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నిక కాదు.
అంటే ఎమ్మెల్యే ఎన్నిక కాదు, ఎంపీ ఎన్నిక కాదు. ఏదో లోకల్ బాడీ ఎన్నికలు. అసలు సర్పంచ్ ఎన్నికలకైతే పార్టీలు గుర్తులు కూడా ఉండవు. పార్టీలకి ఇదేం ప్రెస్టేజ్ ఇష్యూ కాదు కదా! జనరల్ స్థానాల్లో ఒక 42% సీట్లను గనక బీసీ సంఘాలకి ఇచ్చేస్తే, బీసీ సంఘాలు అభ్యర్థులు పెట్టుకుంటాయి. బీసీ సంఘాల అభ్యర్థులను పెట్టుకోవడం వల్ల వచ్చే మంచి పరిణామం ఏంది అంటే, ఎక్కడ యాదవ్‌ని పెట్టాలి, ఎక్కడ గౌడని పెట్టాలి, ఎక్కడ ముదిరాజుని పెట్టాలి, ఎక్కడ ఇంకొక సామాజిక వర్గాన్ని పెట్టాలి, లేదా ఎక్కడ ఎంబీసీని పెట్టాలి అని ప్లాన్ చేసుకొని అన్ని సామాజిక వర్గాలకు రేపొద్దున మళ్ళా బీసీలో కూడా ఎంబీసీలు మాకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేయకుండా, మళ్ళా తిరుగుబాటు రాకుండా, ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో అవకాశాలు రాని కులాలు ఉన్నాయి చాలా బీసీలో కూడా. కనీసం ఒక ఎంపీటీసీ కాలేని కులాలు, ఒక సర్పంచ్ కాలేని కులాలు ఉన్నాయి. అందరికీ అవకాశం ఇస్తూ బీసీ సంఘాలు కూర్చొని, ఇగో పలానా చోట పలానా క్యాస్ట్‌కి ఇద్దాం, ఆ క్యాస్ట్ సంబంధించిన ఎవరున్నారో వెతికి వాళ్ళని ఇండిపెండెంట్‌గా ఏకగ్రీవం చేసేద్దాం అని ఒక 42% స్థానాలని పార్టీలు వదిలేసుకోవాలి. 42% సర్పంచ్‌ని వదిలేసుకోవాలి, 42% ఎంపీటీసీని వదిలేసుకోవాలి, 42% జడ్పీటీసీని వదిలేసుకోవాలి, 42% జడ్పీ చైర్మన్‌ని వదిలేసుకోవాలి, 42% ఎంపీపీని వదిలేసుకోవాలి. అవన్నీ బీసీ సంఘాలకు అప్పచెప్పాలి ఈ ఒక్కసారికి. అప్పచెప్పి బీసీ సంఘాలు రాజకీయాలకు అతీతంగా ఎవరైతే ఆ కులాల్లో కొద్దిగా పెద్దరికంగా ఉంటారో, ఆ కులాల్లో పెద్దరికంగా ఉన్న వాళ్ళని ఏకగ్రీవం చేస్తాయి. మీరు అనొచ్చు ఇక్కడ కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేయొచ్చు కదా అంటారు. ఇండిపెండెంట్‌గా ఎవరైనా పోటీ చేసినా, కమ్మో, రెడ్డో, వెలమో ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా సరే, బీసీ సంఘాలన్నీ ఒకటిగా ఉన్నాయి, రాజకీయ పార్టీలన్నీ ఒకటిగా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా అవతలోడు గెలవలేడు. ఒకవేళ ఇండిపెండెంట్ పోటీ చేసినా గెలవడానికి స్కోప్ ఉండదు. ఎందుకు? అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు ఒకే నినాదం మీద ఉన్నాయి. ఆల్రెడీ ఒక మూవ్‌మెంట్ వచ్చి ఉంటుంది. అందరూ ఒక తాటి మీద వచ్చారంటే ప్రజల్లో ఒక మూవ్‌మెంట్ వచ్చి ఉంటుంది. ప్రజల్లో ఒక మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత అవతల ఎవరు ఇండిపెండెంట్‌గా నిలబడితే గెలవడానికి స్కోప్ ఉండదు. మనకి తెలంగాణ మూవ్‌మెంట్ అప్పుడు గుర్తుందా? ప్రజలందరూ తెలంగాణ మూవ్‌మెంట్‌లో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తారా? అలానే ఇక్కడ కూడా బీసీలంతా ఒక మూవ్‌మెంట్‌లోకి వచ్చినప్పుడు, వాళ్ళకి సపోర్ట్‌గా మిగతా కొన్ని సామాజిక వర్గాలు నిలబడ్డప్పుడు, ఆటోమేటిక్‌గా అక్కడ ఎవరు ఇండిపెండెంట్‌గా వేరే క్యాస్ట్‌తో నిలబడ్డా సరే గెలవటానికి స్కోప్ ఉండదు. ఆటోమేటిక్‌గా బీసీలకు సంబంధించిన 42% ప్రతినిధులు లోకల్ బాడీల్లో ఎన్నుకోబడతారు. అదే పార్టీలకు సంబంధం ఉండకపోవచ్చు, కానీ ఎన్నుకోబడతారు. కాబట్టి ఇది మంచి ఫార్ములా అని నా ఉద్దేశం. ఇలా ఎన్నికలకు వెళితే అసలు వివాదమే లేదు. ఇక రాజకీయంగా ఎవడికి లాభం లేదు, ఎవడికి నష్టం లేదు, అంతిమంగా బీసీలకు లాభం. ఇది నేను చేసే ఫార్ములా. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, జనరల్ స్థానాల్లో 42% సీట్లను బీసీ సంఘాలు అడుక్కోవాలి. బీసీ సంఘాలు తీసుకోవాలి. అడుకోవడంగా డిమాండ్ చేసి తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీల దగ్గర డిమాండ్ చేసి తీసుకోవాలి. మళ్ళీ ఆ పదం తప్పుగా పోయిద్దాం, అందుకని డిమాండ్ చేసి తీసుకోవాలి. అన్ని పార్టీలతోటి చర్చ పెట్టి ఒప్పించి 42% రిజర్వేషన్లు తీసుకోవాలి. 42% సీట్లను తీసుకొని, అది సర్పంచ్‌లో 42%, ఎంపీటీసీలో 42%, జడ్పీటీసీలో 42% మున్సిపాలిటీలో, కార్పొరేటర్స్‌లో 42% తీసుకొని అక్కడ బీసీలకి టికెట్ ఇవ్వాలి. బీసీలని గెలిపించాలి, ఏకగ్రీవం చేసి గెలిపించాలి. దానివల్ల అన్ని చట్టసభల్లో బీసీలకి అవకాశం దక్కినట్టు అవుతుంది. రేపొద్దున నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికల్లో అక్కడ ఏ సామాజిక వర్గం సిట్టింగ్ ఉందో ఆ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా అదే సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలి. దీనివల్ల ఒక మంచి సంస్కృతి ఏర్పడేది ఏంటంటే, ఇవాళ తెలంగాణలో జరిగిన ఈ ఎన్నికలను చూసి దేశం మొత్తం గుణపాఠం నేర్చుకుంటుంది. దేశం మొత్తం పాఠాన్ని నేర్చుకుంటుంది. చాలా చోట్ల బీసీలకి రాజకీయ అవకాశాలు పెరగాలని డిమాండ్ ఉంది. కానీ అది పెరగాలంటే కేంద్రం ఒప్పుకోవాలి. పార్లమెంట్లో, రాజ్యాంగంలో 9 షెడ్యూల్ చేర్చాలి. కేంద్రం ఒప్పుకోకపోవచ్చు. కేంద్రం ఒప్పుకోకపోయినా సరే రాజకీయ పార్టీలన్నీ తలుసుకుంటే, అన్ని సంఘాలు కలుసుకుంటే, ప్రజలు అనుకుంటే ఆటోమేటిక్‌గా జరుగుతాయి అని తెలంగాణ ప్రూవ్ చేసిందనుకోండి, కేంద్రం తల ఒగ్గి రేపటి రోజున అఫీషియల్‌గా రాజ్యాంగంలో 9 షెడ్యూల్ చేర్చింది. ఎందుకు? ప్రజలు తిరగబడ్డ తర్వాత, రాజకీయ పార్టీలన్నీ ఒక తాటి మీదకొచ్చిన తర్వాత, అన్ని సంఘాలు ఒక తాటి మీదకొచ్చిన తర్వాత కేంద్రం ఆటోమేటిక్‌గా తల దించుకుంటది. తల వంచిద్ది. బీసీలకి 42% రిజర్వేషన్ అఫీషియల్‌గా రాజ్యాంగంలో 9 షెడ్యూల్ చేర్చింది. అంతే తప్ప పోరాటం చేస్తేనో, టెంట్ ఏస్తేనో కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేటువంటి ఈ రిజర్వేషన్‌ని కేంద్రం ఒప్పుకోదు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ రాజకీయ లాభాలే అన్ని రాజకీయ పార్టీలు చూసుకుంటే. ఆటోమేటిక్‌గా కేంద్రం ఒప్పుకోదు. ఒప్పుకోవాలంటే ఉండేది, వాళ్ళు ఒప్పుకోకపోయినా 42% రిజర్వేషన్ మేము అమలు చేసుకున్నాం, అందరం కలిసి అనేది కనుక చూపించుకోగలిగితే ఆటోమేటిక్‌గా కేంద్రం దిగి వస్తుంది, 42% రిజర్వేషన్ ఇస్తది. ఇది నా సొంత ఫార్ములా. మీ అభిప్రాయం దీని మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.